హాయ్ నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ట్రెడిషనల్ రెసిపీ సంక్రాంతి స్పెషల్ అరిసెలు పర్ఫెక్ట్ కొలతలతో తయారు చేసే విధానం చూద్దాము. 2 కేజీలు రేషన్ బియ్యం తీసుకున్నాను. ఈ బియ్యాన్ని శుభ్రంగా 4-5 సార్లు ఇలా తేట నీళ్ళు వచ్చేంత వరకు కడిగి తీసుకోవాలి. ఇలా కడిగి పెట్టుకున్న బియ్యంలో నీళ్లు పోసి 36 నుంచి 40 గంటల సేపు నానబెట్టాలండి. అంత టైం లేదు అనుకుంటే కనీసం 24 గంటల సేపు అయినా సరే బియ్యం అనేది నానబెట్టాలి. అప్పుడే అరిసెలు అనేవి పర్ఫెక్ట్గా బాగా వస్తాయన్నమాట. ఈ నీళ్ళు అనేది 12 గంటలకు ఒకసారి మార్చుకుంటూ ఉండాలండి, లేదంటే బియ్యం అనేది పులుసు వాసన వస్తాయి. నేను 36 గంటల సేపు నానబెట్టానండి. బియ్యం బాగా నానియ్యి. ఇప్పుడు ఈ నీళ్లు మొత్తం వంచేసుకొని ఒక జాలి గిన్నెలో వేసుకొని ఇలా వడపోసుకోవాలి. నీళ్లు అసలు ఉండకూడదు, బియ్యం అనేది మాత్రం తడిగానే ఉండాలి. ఇప్పుడు ఈ బియ్యాన్ని ఇలా ఒక క్లాత్ మీద వేసి ఒక్క 10 నిమిషాలు గాలికి ఆరనివ్వాలి. ఇలా చేయడం వల్ల కొంచెం వాటర్ ఉన్నా కూడా పోతుందన్నమాట. ఇలా అయితే సరిపోతుంది. ఇప్పుడు పిండి ఆడించుకోవాలి. ఇలా ఆడించి పెట్టుకున్న పిండిని 2 సార్లు జల్లెడ పట్టుకోవాలి. పిండి అనేది ఎంత మెత్తగా ఉంటే అరిసెలు అనేవి అంత బాగా వస్తాయి. ఇలా జల్లించి పెట్టుకున్న పిండిని అదిమి పక్కన పెట్టుకోవాలి. పిండి ఆరిపోకూడదు. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని 1.5 కేజీన్నర బెల్లం వేసుకొని 1 గ్లాస్ నీళ్లు పోసి ఈ బెల్లాన్ని కరగనివ్వాలి. 2 కేజీల బియ్యానికి 1.5 కేజీన్నర బెల్లం అనేది పర్ఫెక్ట్ కొలత అండి. స్వీట్ ఎక్కువ కాదు తక్కువ కాదు, సరిగ్గా సరిపోతుందన్నమాట. బెల్లం అనేది మొత్తం కరిగిపోయింది. ఇప్పుడు వేరే గిన్నెలోకి వడపోసుకోవాలి. ఇలా ఎందుకు అంటే మీ అందరికీ తెలిసిన విషయమే, బెల్లంలో డస్ట్ కానీ ఇసుక లాంటిది కానీ ఉంటే తీసివేయడం కోసం అనమాట. ఇప్పటి నుంచి అసలైన ప్రాసెస్ స్టార్ట్ అవుతుందండి. బెల్లం అరిసెల పాకం పట్టడం పెద్ద టాస్క్ అనుకుంటారు అందరూ, కానీ ఈజీగా చెక్ చేసుకునే విధానం చిన్న టిప్ ఏంటంటే బెల్లం పాకం ఉండలాగా ఫామ్ అయ్యి ప్లేట్ కేసి కొడితే టంగు మనాలి. అది పర్ఫెక్ట్ అరిసెల పాకం రెడీ అయిపోయినట్లు అనమాట. మనకి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి చూస్తాను, అయిపోయిందేమో. ఇంకా అవ్వలేదండి, ఇలా స్ప్రెడ్ అయిపోయింది కదా, ఇంకా రెడీ అవ్వలేనట్లు అనమాట. ఇంకా కొంచెం టైం పడుతుంది. ప్రతి 30 సెకండ్లకు ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి, ఎందుకంటే దగ్గరికి వచ్చేసింది కదా పాకం. ఇప్పుడు మరొకసారి చూస్తాను అయిందేమో. చూసారా, వేసిన దగ్గరే పాకం అనేది అలా నిలబడింది, ఇలా ఉండలాగా ఫామ్ అయ్యింది. ఈ ఉండని ఇలా కొడితే టంగు మనాలి. అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని పిండి వేసుకోవాలి. పిండి అనేది కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి వేసారంటే ఉండలుగా ఫామ్ అయిపోతుంది. తర్వాత కలపడం అనేది కష్టమైపోతుంది. ఈ అరిసెలు చేసేటప్పుడు 2 మనుషులు ఉన్నారనుకోండి ఈజీగా ఉంటుంది. ఒక్కళ్ళే చేయడం అనేది చాలా కష్టమైన పని మాట. ఈ చిన్న చిన్న టిప్స్తో నేను చెప్పిన కొలతలతో ట్రై చేశారంటే కనుక ఫస్ట్ టైం అరిసెలు చేసిన పర్ఫెక్ట్ అరిసెలు ఈజీగా చేసేయచ్చు. పిండి ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి. ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి బాగా. ఈ పిండి అనేది అస్సలు ఉండలుగా ఉండకూడదండి. క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు బాగా కలపాలి. 1.5 కేజీన్నర బెల్లానికి 2 కేజీల బియ్యం పిండి సరిగ్గా సరిపోతుంది. ఇలా మొత్తం కలిసేంత వరకు బాగా కలపాలి. ఇలా అయితే సరిపోతుంది. చల్లారిన తర్వాత కొంచెం గట్టిగా అవుతుందండి ఈ పిండి అనేది. ఇలా మొత్తం బాగా కలుపుకొని పైనుంచి ఒక 3 స్పూన్ల వరకు నెయ్యి వేసుకుంటున్నాను. మీకు నెయ్యి ఇష్టం లేదు అనుకుంటే ఆయిల్ వేసుకోవచ్చు. ఆయిల్ కానీ నెయ్యి కానీ ఇలా పిండి పైన వేసుకొని మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పిండి అనేది ఆరిపోకుండా ఉంటుందన్నమాట. మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 1/4 కేజీ నువ్వులు తీసుకున్నాను. ఈ నువ్వుల్లోని 2-3 స్పూన్ల వరకు నీళ్లు వేసి తడిపి పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే నువ్వులు మనకి అరిసెకి అద్దినప్పుడు ఆయిల్లో విడిపోకుండా ఉంటాయి. వేయించిన అరిసెలు ఒత్తుకోవడం కోసం ఫ్లాట్గా అడుగు మందంగా ఉన్న 2 గిన్నెలు తీసుకొని 1 గిన్నె ప్లేట్లో బోర్లించి 2వ గిన్నె పైన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కొంచెం మందంగా ఉన్న బాండీ పెట్టుకున్నాను. 1 లీటరు ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ హీట్ అయ్యే లోపు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అరిసెల పిండిలోంచి కొంచెం పిండి గిన్నెలోకి తీసుకొని మిగతా పిండి మీద మూత పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల పిండి చల్లారిపోకుండా ఉంటుంది. పిండి చల్లారిపోతే గట్టిగా అయిపోతుందండి. అరిసె వత్తడం కొంచెం కష్టంగా ఉంటుంది. చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు ఉండ తీసుకొని ఇలా నువ్వుల్లో అద్దుకొని
ఇలాగా ఒత్తుకోవాలి. మీకు అరిసెలు అనేవి కరకరలాడుతూ క్రిస్పీగా కావాలి అనుకుంటే కొంచెం పలచగా ఒత్తుకోండి. లేదు మెత్తగా కావాలి అనుకున్నట్లయితే కొంచెం దలసరగా ఒత్తుకోండి. అంతే. ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు ఒత్తుకున్న అరిసెని వేసేసుకోవాలి. ఈ అరిసె అనేది వేగిన తర్వాత దానికి అదే పైకి తేలుతుంది. అప్పుడు రెండో అరిసె అనేది వెయ్యాలి. స్టవ్ కూడా మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి. హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవద్దు. పైన మాడిపోతాయి, లోపల ఉడకదు. మనకి ఇలా ఒత్తినప్పుడు పిండి బయటకు వచ్చేస్తుంది. ఇలా పైకి తేలిన తర్వాత రెండోది వేసుకోవాలి. అరిసె తేలిన తర్వాతే రెండో అరిసె వేసుకోండి. అప్పుడు అంటుకోకుండా ఇలా విడివిడిగా వస్తాయి. ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు తిప్పుకొని ఇలాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకున్నారంటే అరిసె అనేది చూడ్డానికి బాగుంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుందండి. వేగడం కూడా ఇలా ఒత్తుకొని గిన్నెలో పెట్టేసుకోవడమే. అరిసెల చెక్క లేనప్పుడు ఇలా గిన్నెతో ఒత్తుకున్న ఆయిల్ అనేది బాగానే రిలీజ్ అవుతుందండి. అరిసెలు కూడా ఇలా హోల్స్ వస్తున్నాయి చూసారా, అంటే మనకి పర్ఫెక్ట్గా కుదిరినట్టు అనమాట. ఇలా ఒక వైపు కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. మొత్తం అరిసెలన్నీ ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి. చాలా ఈజీ కదండి. ఫస్ట్ టైం ట్రై చేసిన వాళ్ళకి కూడా ఈజీగా చేసుకునేలా పర్ఫెక్ట్ కొలతలతో చిన్న చిన్న టిప్స్తో చేశాను. మీరు ట్రై చేయండి. హ్యాపీ సంక్రాంతి. సంక్రాంతి స్పెషల్ రెసిపీ అరిసెలు రెడీ అయిపోయినాయి. చూసారా ఎంత బాగా వచ్చినాయో. చాలా మెత్తగాను ఉన్నాయి, క్రిస్పీగాను ఉన్నాయి. రెండు రకాలుగా చేశానండి. మీరు ట్రై చేసి టేస్ట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.